హాయ్, నేను మీ జయంత్. ఈరోజు పర్వతిడి మండల కల్లడ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గరికి అయితే వచ్చాము. ఈ గుడి యొక్క ప్రతిష్టాపన ఏంటంటే చుట్టూ వాటర్ ఉండి మధ్యలో శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉంటాడు. సో దాన్ని మనం చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే మనకు ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటది. గుడి కూడా చాలా ఫేమస్ అయిన టెంపుల్ కల్లడ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఇది చుట్టూ వాటర్ ఉండి మరియు మధ్యలో టెంపుల్ ఉంటది. సో ఇంత విశాలమైన ప్లేస్ చూడండి ఎంత బాగుందో. ఒకసారి ప్లేస్ చూసినాక ఒకసారి మీరు కూడా ఒకసారి విజిట్ కావడానికి ట్రై చేయండి. చాలా ప్రశాంతంగా ఉంటది ఇక్కడ ప్లేస్ అన్నది. ఒకసారి చూడండి. ఈ యొక్క నేచర్ అండ్ ఈ యొక్క వాటర్ ప్లాంట్స్ అన్నది పక్కకు ఉంటాయి మనకి. అండ్ దాంట్లోకి వెళ్ళిపోతే చిన్న చిన్న డక్స్ కూడా ఉంటాయి. వాటిని కూడా చూపించడానికి ట్రై చేస్తాను నేను. ఒకసారి రండి చూద్దాం. చూడండి, ఇది ఒక దేవాలయం యొక్క ఎంట్రన్స్. ఇది చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. వ్యూ కూడా ఇలాంటి వ్యూకి రావాలంటే ఒక సమ్మర్ సీజన్ కాకుండా మన ఒక వింటర్ సీజన్ లో ఈవినింగ్ టైంలో వస్తే చాలా బాగుంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. చుట్టూ వాటర్ ఉంటాయి, మధ్యలో టెంపుల్ ఉంటుంది. టెంపుల్ వచ్చేసి ఇట్ సైడ్ ఉంటుంది. సో దీని మధ్యలో టెంపుల్ ఉన్నాక దీని పక్కన చుట్టూ వచ్చేసి వాటర్ ఉంటాయి. దాంట్లో ఫిషెస్ కూడా ఉంటాయి మనకి, అండ్ టాటాయిస్ కూడా ఉంటాయి. దాన్ని కూడా చూద్దాము. మాక్సిమం మనకు దాంట్లో ఏమన్నా కనిపిస్తే మీకు చూపెట్టడానికి నేను ట్రై చేస్తాను. సో ఫస్ట్ ఇక్కడ ఆంజనేయ స్వామి దేవాలయం ఉన్నది మనకు. ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది. సో ఫస్ట్ మనకు అక్కడ వెంకటేశ్వర స్వామి దానికి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ని దర్శించుకున్నాక తర్వాత మనం అక్కడికి వెళ్దాం. చూడండి, చుట్టూ వాటర్. ఇవన్నీ చుట్టూ వాటర్. చూడండి, ఒక టాటాయిస్ ఉంది చూడండి ఒకసారి. అది లోపలికి వెళ్ళిపోయింది. సో మనకు చూసే అదృష్టం లేదనుకుంటా, బయటకు వచ్చింది. ఒకసారి చూడండి, అది మనకు చూసే అదృష్టం లేదనుకుంటా. ఇక్కడ చాలా ఆడుతున్నాయి. కనిపించిందా మీకు? చూడండి ఒకసారి. ఈ చుట్టూ వాటర్ ఉంటాయి మనకు. అక్కడ మొత్తం కంప్లీట్ వాటర్ ఉంటాయి. చాలా ఫిషెస్ కూడా ఉంటాయి దీంట్లో. ఇది ఒక టెంపుల్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి. చూద్దాం. చుట్టూ వాటర్ మనకి ఎక్కడికి పోయినా కూడా కంప్లీట్ వాటర్ ఉంటాయి. సో దీంట్లో ఫిషెస్ ని కూడా మనకు పట్టుకోవడానికి ఉండదు, ఎందుకంటే వీళ్ళు ఈ గ్రామ ప్రజలు ఫిషెస్ ని పెంచుతున్నారు. సో దీన్ని చూద్దాం రండి ఒకసారి. చుట్టూ ఉన్న నేచర్ ని మనం చూద్దాం. చాలా బాగుంటది ప్లేస్ వచ్చేసి. ఒకసారి మీరు కూడా విజిట్ అవ్వండి. ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ అనేది మనకు మీరు ఎక్కడైనా చూసి ఉండొచ్చు. కాకపోతే ఇది పర్వతిడి మండలం కల్లడ గ్రామంలోనే ఉంది. చూడండి, అక్కడ ఆవులు కూడా మనకు ఉన్నాయి. చూడండి, ఆవులను కూడా ఇక్కడ మనకు ఉండడానికి ప్లేస్, దాని ఒక సపరేట్ ప్లేస్ ఉంది. కానీ చుట్టూ వాటర్ అన్నది మనకు బాగున్నది. నేచర్ ప్రశాంతంగా ఉంటది, ఎక్కడ రష్ ఉండదు. అండ్ టూరిస్ట్ ప్లేస్ కూడా విజిట్ అవ్వడానికి ఒక మంచి ప్లేస్ అని కూడా చెప్పుకోవచ్చు మనం. ఇది చూడండి, కంప్లీట్ వాటర్. కంప్లీట్ అంటే కంప్లీట్ వాటర్ ఉన్నాయి. మధ్యలో దేవుడు ఉన్నది. ఆ దేవుడి విగ్రహం వచ్చేసి లోపల ఉంటది మనకు. దేవుడి యొక్క గర్భగుడి ఇట్లా మనం ఫ్రంట్ కి వెళ్ళి ఇటు సైడ్ వెళ్ళేసి మనకు అటు ఫ్రంట్ కి వెళ్తే లోపల గర్భగుడి అనేసి వస్తుంది. చూడండి, దేవుని యొక్క గర్భగుడి. దీంట్లో కూడా మనకు ప్రశాంతంగా ఉంటది చాలా. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందంటే. ఇది ఒక దేవుని యొక్క గర్భగుడి. అండ్ ఇక్కడ టూరిస్ట్ కూడా విజిట్ చేసుకోవడానికి చాలా మంచి ప్లేస్. అండ్ ప్రశాంతంగా ఉంటది. ఇక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కూడా చాలా ప్రశాంతంగా ఉంటది.